హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు పుష్ప 2 మూవీ యాక్టర్ అల్లు అర్జున్ గారి అరెస్ట్ గురించి మాట్లాడే అంశంలో ఆయన చెప్పింది ఏంటంటే, గోటితోటి పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక అభిమాని చనిపోయినప్పుడు సినిమా యూనిట్ నుంచి హీరో కాకపోయినా, అల్లు అర్జున్ గారు కాకపోయినా ఇంకొకళ్ళు ఎవరన్నా వెళ్ళి పరామర్శిస్తే బాగుండేదని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్న టాపిక్ ఏంటంటే, ఒక పక్క ఎలాంటి ఉదంతం జరిగిన తర్వాత ఒక సినిమా రిలీజ్ రోజు ఒక అభిమాని వెళ్ళి తొక్కిస్లాట్లో చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకు ఇప్పుడు ఆక్సిజన్ అందక ఆ టైంలో బ్రెయిన్ డెడ్ అయి ట్రీట్మెంట్లో ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళు వచ్చి కలిసి అదే పనిగా వాళ్ళకి బెనిఫిట్స్ వాళ్ళకి, స్పెషల్స్ వాళ్ళకి, రేట్ హైక్స్, సినిమా టికెట్ల ప్రైస్ హైక్కి అన్ని పర్మిషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు అర్లియర్ నాకు కొన్ని వీడియోస్లో మాట్లాడాను. ఆయన సినిమా పక్షపాతిగా సినిమా వాళ్ళకు మేలు చేసేదానికి, పర్టికులర్లీ వాళ్ళ కుటుంబం వాళ్ళు పెద్ద స్థాయిలో ఎక్కువ మొత్తంలో సినిమా యాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి టికెట్ల హైక్ రూపంలో డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని బాగుపరిచే పని ఆయన రాజకీయంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదవిని అడ్డం పెట్టుకుని చేస్తున్నారంటే అవునడక తప్పదేమో. ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమా టికెట్ల హైక్ ఏదైతే ఉందో, బెనిఫిట్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చే వ్యాపారం పెద్ద మొత్తంలో జరిగి సినిమా బాగా ఆడితే వాళ్ళకి షేర్స్ వెళ్తే వాళ్ళు ఇంకా పెద్ద శ్రీమంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వీళ్ళతో మాట్లాడిన తర్వాత బెనిఫిట్ షోకి ఎంత పర్మిషన్, ఎన్ని షోస్కి పర్మిషన్స్ ఇస్తున్నారు, టికెట్ల హైకి ఎంత పర్మిషన్స్ ఇస్తున్నారని చెప్పే ప్రయత్నం చేయట్లా. కానీ అదే అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు వేస్తే 9 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్డు వేస్తున్నామని చాలా గొప్పగా బీరాలు బలికే ప్రయత్నం చేశాడు. 9 కోట్ల రూపాయల ప్రజల డబ్బుతో ప్రజలకు రోడ్లు వేసేదానికి అంతగా చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి సినిమా అనే ఒక వ్యాపారంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే దగ్గర ఎంత బెనిఫిట్ షోలు లేకపోతే ప్రీమియర్ షోలు టికెట్స్ యొక్క రేట్లు హైక్ చేసి వాళ్ళకి ఎంత డబ్బు, ప్రజల డబ్బు వాళ్ళకి చేకూరేలా జరుగుతుందో వీళ్ళ కుటుంబ సభ్యులకు చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారనేది ఎందుకు చెప్పరు? ఒక మన్యం జిల్లాలో గిరిజనులు ఉండే ప్రాంతంలో ఒక రోడ్డు వేసే దగ్గర 9 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేసామని డంకా బజాయించి డబ్బాలు కొట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈ బెనిఫిట్ షోస్ వల్ల, ఈ ప్రీమియర్ షో వల్ల, ఈ టికెట్ రేట్ల హైక్ వల్ల వీళ్ళ కుటుంబ సభ్యులు ఎంత డబ్బు సమకూర్చుకుంటున్నారు. అదంతా ప్రజల దగ్గర నుంచి వీళ్ళ కుటుంబానికి వెళ్తున్న డబ్బు కదా, లేకపోతే వీళ్ళ కుటుంబాలతో వ్యాపారం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్న డబ్బు కదా. సో ప్రజల దగ్గర నుంచి ప్రైవేట్ వ్యక్తులకి ఎంత డబ్బు వెళ్తుందో సినిమా టికెట్ల రేటు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మాత్రం దాని గురించి మాట్లాడరు. ప్రజలు కట్టిన ట్యాక్స్తో, ప్రజల డబ్బుతో ప్రజలకు రోడ్లు వేసేదానికి 9 కోట్లు పెట్టి రోడ్డు వేసాం, 9 కోట్లు పెట్టి రోడ్డు ఒకటే గోల. నేను ఇంతకుముందు నా వీడియోలో చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా వాళ్ళు వచ్చి రావడము, ఈయన కలవటము, రేట్లు పెంచుకోవడము, బెనిఫిట్ షోలు తీసుకోవడము, స్పెషల్ ప్రివిలేజెస్ తీసుకొని సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి డబ్బులు అప్పనంగా దొబ్బేస్తున్నారు. ఈయన కూడా దానికి అద్భుతంగా సహకరిస్తున్నారు. ఈయన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత గురించి మాట్లాడాడు, వాలంటీర్స్ గురించి మాట్లాడాడు, లేకపోతే ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్లో బెటర్ పాలసీస్ గురించి మాట్లాడాడు. కానీ సినిమా వాళ్ళు వచ్చి కలిస్తే చాలు అపాయింట్మెంట్ ఇచ్చేస్తాడు. వాళ్లకు ఏ బెనిఫిట్స్ కావాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అంత బెనిఫిట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. అంటే సినిమా వల్ల రాష్ట్రానికి, ప్రజానికానికి జరిగే మేలేంటి, ఉపయోగం ఏంటి? 4 రోజులు ఆడుద్ది, మహా అయితే 5 రోజులు. దాంట్లో సస్టైనబిలిటీ ఏమన్నా ఉందా? అదే సస్టైనబుల్ బిజినెస్ కాదు కదా. కొద్దిమంది వ్యక్తుల యొక్క పెట్టుబడులు మళ్ళీ ప్రజల దగ్గర నుంచి దొబ్బేసేదానికి పవన్ కళ్యాణ్ గారు ఇంతలా ఎందుకు మద్దతు పలుకుతున్నాడు? దీనికి అసలు ఆన్సర్ ఏమైనా ఉందా ఆయన దగ్గర? కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం అది. దానివల్ల లాంగ్ లాస్టింగ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ ఏముండవు. ఆ సినిమా ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజుల వరకే తాత్కాలికంగా టెంపరరీ ఉద్యోగాలు దొరికేదానికి ఆస్కారం ఉంది. టెంపరరీ పని, ఉద్యోగం కూడా కాదు. అలాంటి వ్యవస్థని ప్రోత్సహించే వీళ్ళు సస్టైనబుల్ మేనర్లో జాబ్స్ ఎందుకు ప్రొవైడ్ చేయలేరు? లేకపోతే ఉన్న వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేసేదానికి వీళ్ళకి మనసు ఎందుకు రాదు? లేకపోతే గ్రామ సచివాలయం వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసి బెటర్ మేనర్లో పని చేయించేదానికి వీళ్ళకి మనసు ఎందుకు రాదు? లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేదానికి వీళ్ళకి మనసు ఎందుకు రాదు? ఇంకా లేకపోతే వీళ్ళు నిరుద్యోగ యువతకి ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి ఎందుకు మాట్లాడరు? వీళ్ళ కుటుంబం సినిమా వస్తుందంటే చాలే టికెట్లు రేటు పెంచుకుంటారు, బెనిఫిట్ షోలు వేసుకుంటారు, ప్రీమియర్ షోలు వేసుకుంటారు, స్పెషల్ పర్మిషన్లు తీసుకుంటారు వీళ్ళ కుటుంబం కోసం.
కానీ రాష్ట్రంలో యువత పరిస్థితి ఏంటి? యువతకు ఉద్యోగాలు అవసరం లేదా? కనీసం వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వాలంటీర్ అనే వృత్తి కూడా వాళ్ళ చేతిలో ఉండకూడదా? డిఎస్సి కోసం కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్కి డిఎస్సి ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వరా? మీ కుటుంబంలో నాలుగు సంవత్సరాలు సినిమాలు చేయకుండా ఉండొచ్చు కదా మీరు అక్కడ ఆగరే? మీ కుటుంబ సభ్యులు సినిమాలు తీసుకున్నప్పుడు వాళ్ళకు స్పెషల్ షోలు పర్మిషన్ ఇవ్వకుండా ఆగచ్చు కదా, అక్కడ ఆగరే? వాళ్ళ సినిమా టికెట్లకు రేట్లు హైక్ ఇవ్వకుండా ఆగచ్చు కదా, అక్కడ ఆగరు. వీళ్ళ కుటుంబం పరంగా జరగాల్సినవన్నీ సాఫీగా జరిగిపోవాలి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్లో ఉంటా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అవనివ్వండి, లేకపోతే స్టేట్లో ఉన్నటువంటి ఫార్మర్స్ అవనివ్వండి, లేకపోతే స్టేట్లో ఉన్నటువంటి వాలంటీర్లు, ఇప్పుడు నేను నిరాదరణకు గురవుతున్న వాలంటీర్లు అవనండి, వీళ్ళ గురించి వీళ్ళకి మంచి చేసేదానికి ఒక్క మంచి మాట మాట్లాడినా. ఒక 9 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ డబ్బుతో ప్రజల కోసం రోడ్డు వేస్తే దాన్ని ఇంతలా చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఈ స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల వీళ్ళ కుటుంబానికి ఎంత డబ్బులు వెళ్తున్నాయి సినిమాలో ఆ సినిమా కలెక్షన్ల నుంచి, దాని గురించి మాట్లాడరేంటినా? అది పెద్ద దోపిడీ కదా, పెద్ద దోపిడీ. వీళ్ళ కుటుంబ సభ్యులు సినిమాల నుంచి ప్రజల డబ్బులను ఎంత మొత్తంలో దోచుకుంటున్నారో అది చాలా పెద్ద దోపిడీ కదా, అది పెద్ద కరప్షన్ కదా. అది సినిమాలో మొత్తం కాస్ట్ మొత్తంలో 80-90% వీళ్ళ రెమ్యునరేషన్ కదా, వీళ్ళ కుటుంబ సభ్యులే కదా హైయర్ రెమ్యునరేషన్లో ఉన్నోళ్ళందరూ. ఈయన కూడా ఉన్నాడు కదా అందులో. సో ప్రజల దగ్గర నుంచి వీళ్ళ దోచుకున్న డబ్బు గురించి మాత్రం బయట ఎక్కడ మాట్లాడినా. కానీ ప్రజలు కట్టిన ట్యాక్స్లో ప్రజలకు రోడ్డు వేస్తే 9 కోట్ల రూపాయలు రోడ్డు వేస్తే మన్యం ఏరియాలో, దాని గురించి 9 కోట్లు ఒకటే పాట పాడేశాడు ఈయన 2-3 రోజులు. సో ఈ సినిమా రంగం ద్వారా వీళ్ళ కుటుంబం దోచుకుంటున్న ప్రజా డబ్బు గురించి నేను ఎందుకు మాట్లాడు? ఈయన అకౌంటబుల్ పర్సన్, ట్రాన్స్ఫర్మేటివ్ మ్యాన్. ఇతను చాలా నీతిగా చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి కదా. ఇంత నీతిగా ఇంత నిజాయితీగా ఉండే వ్యక్తి వీళ్ళ రెమ్యునరేషన్ ఎంత, ఈ టికెట్ల హైక్స్ ఎంత పెంచుతున్నారు, వీళ్ళ ద్వారా మళ్ళీ వీళ్ళకి ఎన్నో టికెట్ల హైక్ పెంచడం వల్ల వచ్చే కలెక్షన్లో వీళ్ళకి ఎంత డబ్బు వెళ్తుంది, అది ఎందుకు చెప్పరు? అండ్ ఒక ప్రైవేట్ సంస్థ, సినిమా అనేది కంప్లీట్లీ ప్రైవేట్ ఎంటిటీ, వాళ్ళకి మేలు చేసేదానికి ఇంతలా ఎందుకు తాపత్రయపడుతున్నాడు ఈయన? రీజన్ ఒక్కటే, వాళ్ళ కుటుంబం అంతా అందులో బతుకుతుంది కాబట్టి. అది లేకపోతే వీళ్ళ కుటుంబానికి దిక్కుదుకణ లేదు కాబట్టి, వీళ్ళకున్న రికగ్నిషన్ మొత్తం సినిమా కాబట్టి సినిమా అది కూడా ప్రజల ఆదరణలతో సినిమాలో పాపులర్ అయిన వీళ్ళు ప్రజలకు మేలు చేసే తక్కువ, కుటుంబాన్ని బాగు చేసుకునేది ఎక్కువైపోయింది వీళ్ళది. 9 కోట్లు పెట్టి రోడ్డు వేపిస్తే డాంబికాలు పలికే వీళ్ళు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ రూపంలో తీసుకుంటున్న డబ్బు గురించి చెప్పరు. ఆ 100 కోట్ల రూపాయలు తీసుకున్న వీళ్ళ రెమ్యునరేషనే సినిమా రేట్ల హైక్ కారణం అవుతుంది. సినిమా టికెట్ల ప్రైస్ పెరిగేదానికి కారణం. వీళ్ళు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సినిమా బర్డెన్ అంత అవ్వదు కదా, టికెట్ల కాస్ట్ పెరగదు కదా. దాని గురించి మాట్లాడినా. వీళ్ళు రెమ్యునరేషన్ పెంచుకోవడం వల్లే సినిమా యొక్క టికెట్ రేట్ పెరుగుతుంది. వీళ్ళ రెమ్యునరేషన్ పెంచుకోవడం వల్లే బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు వేసి టికెట్ల రేటు పెంచేసి డబ్బులు ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమాయక ప్రజల దగ్గర నుంచి, ఆ సినిమా అనే ఒక ఎంటర్టైన్మెంట్ అనే ఒక పిచ్చలో ఉండే జనాల దగ్గర నుంచి డబ్బు ఎంతైనా దోచుకునే దానికి సిద్ధపడుతున్నారు వీళ్ళు. ఈయన నీతి గురించి, నిజాయితీ గురించి, అకౌంటబిలిటీ గురించి, ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ గురించి మాట్లాడతాడు ఈయన. 9 కోట్ల రూపాయలు ప్రజల డబ్బుతో ప్రజలకు రోడ్డు వేసిన దాని గురించి అంత చెప్పేవి ఈయన. మరి ప్రజల దగ్గర నుంచి సినిమాల రూపంలో ఎన్ని 100 కోట్ల రూపాయలు దోచుకున్నారో చెప్పరేంటి వీళ్ళు? చెప్పడాల అక్కడ వీళ్ళ కుటుంబం యొక్క పరపతి పడిపోద్ది కదా, వాళ్ళ కుటుంబం యొక్క కిరీటాలు పడిపోతాయి కదా. సినిమా వాళ్ళంటే సినిమా వాళ్ళ ఇంత మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారంటే వీళ్ళ పరపతి పడిపోద్ది కదా. మోస్ట్ అన్అకౌంటబుల్, మోస్ట్ నాన్ ట్రాన్స్పరెంట్ వ్యవస్థ ఏదైనా ఉందంటే దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా వ్యవస్థ. థ్యాంక్ యూ.